హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ బ్లాగ్స్. ఇవాళ నేను చూపించబోయేది ఫెస్టివల్ లెక్క, అందుకని ఇలా రెడీ అయ్యి ఉన్నాను. అంతకంటే ముందు మీరు నా ఛానల్కి రావడం, నా ఛానల్లో వీడియో చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి నా ఫస్ట్ ప్రోడక్ట్ డాబర్ గులాబీ జెల్. నేను ఖచ్చితంగా డే అండ్ నైట్ అదే యూస్ చేస్తాను యాజ్ ఎ టోనర్గా. నాకు చాలా రిఫ్రెషనింగ్ ఇస్తుంది అండ్ ఆ రోజ్ స్మెల్ నాకు మంచి సూతింగ్ స్మెల్ అనిపిస్తుంది. రోజ్ వాటర్ యూస్ చేశాక జస్ట్ ఒక 5 minutes అట్లా ప్రెస్ చేసుకుంటే ఫేస్లోకి అదంతా అబ్జర్వ్ అయిపోతుంది. అబ్జర్వ్ అయిపోయినాక మనం నెక్స్ట్ తీసుకునేది మాయిశ్చరైజర్. నేను తీసుకోబోయే మాయిశ్చరైజర్ షుగర్ మాయిశ్చరైజర్, ఇల్యూమినేటింగ్ మాయిశ్చరైజర్. ఈసారి నేను ఇల్యూమినేటింగ్ మాయిశ్చరైజర్ డ్యూవీ ఫినిష్ కోసం ట్రై చేస్తాను. మామూలుగా డైలీ వేర్ మాయిశ్చరైజర్స్లో అంటే అలా ఇల్యూమినేటింగ్ అవసరం లేదనుకుంటే మామూలు మాయిశ్చరైజర్ యూస్ చేసుకోవచ్చు. షుగర్ మాయిశ్చరైజర్ మంచి ఇల్యూమినేటింగ్ మాయిశ్చరైజర్. డిఫరెన్స్ మీకే కనిపిస్తుంది, చూడండి. ఇందులో నా షేడ్ పింక్. ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. అందరూ అంటే కెమెరాలో మీకు అంత కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. నేను చూసుకుంటున్నాను కదా, అక్కడ చాలా ఇన్స్టెంట్ గ్లోలో అనిపించింది నాకు. తర్వాత అది మాయిశ్చరైజర్ తీసుకున్నాక ఒక 2-3 minutes మసాజ్ చేసుకున్నాక వెయిట్ చేస్తే అదంతా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ ఇది నాన్ గ్రీజీ మాయిశ్చరైజరే, ఇన్స్టెంట్ అబ్జర్వ్ అయిపోతుంది ఫేస్లోకి. తర్వాత ప్రైమర్ యాజ్ యూజువల్ నేను లాక్మే వాళ్ళ బ్లర్ పర్ఫెక్ట్ ప్రైమర్ యూజ్ చేస్తాను. ఆబ్వియస్లీ నేను మా ఇన్లాస్ హౌస్లో ఉన్నాను, నా దగ్గర ఉండే ఒక ప్రైమర్ ప్రస్తుతానికి ఇదే, అందుకని ఏ వీడియోలో అయినా మీకు ఇదే కనిపిస్తుంది ఎక్కువ. ఎప్పుడైనా సరే ఇయర్స్ని నెక్ని మాత్రం మర్చిపోవద్దండి, అవి చాలా డిఫరెంట్గా వెంటనే కనిపిస్తాయి. అందుకని ఇయర్ అండ్ నెక్ మాత్రం మిస్ చేయకూడదు. అండ్ ఇవాళ లారియల్ ఇన్ఫాలిబుల్ ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. అవి ఇలా ట్యూబ్లో కూడా వస్తున్నాయి, మినీ వర్షన్ లాగా. ఐ లైక్ దట్ వన్. అది నాకు మాత్రం పర్ఫెక్ట్ మ్యాచ్. చాలా అది మీడియం టు ఫుల్ కవరేజ్ ఇస్తుంది. ఫస్ట్ డాట్స్ పెట్టుకొని తర్వాత నేను ఎప్పుడైనా బ్యూటీ బ్లెండర్తోనే డ్యాపింగ్ చేసుకుంటాను. నాకు బ్రషెస్తో అంత పర్ఫెక్ట్గా అనిపించదు, ఎందుకంటే నాకు కేక్గా అనిపిస్తుంది. అందుకని బ్యూటీ బ్లెండర్ని నేను ఎక్కువ యూజ్ చేస్తాను. బ్యూటీ బ్లెండర్తో అయితే నాకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఫేస్ ఈవెన్గా ఎక్కడ కేకీ అనిపించదు అండ్ చాలా నీట్గా అనిపిస్తుంది. సారీ, హెయిర్ కొంచెం అలా ఉంది, ఏమనుకోవద్దు. తర్వాత నిక్స్ క్యాన్ స్టాప్ ఓన్ స్టాపే, అది కూడా నాకు పర్ఫెక్ట్గా అనిపించింది. నేను ఆల్రెడీ 2 times యూజ్ చేశాను, బట్ అసలు చాలా మంచి కవరేజ్ ఇచ్చింది అండ్ నాకు బాగా అనిపించింది. ఐ ప్రైమర్గా కూడా నేను అదే యూజ్ చేస్తున్నాను. అండ్ అరౌండ్ నోస్ అండ్ మౌత్ కూడా యూజ్ చేస్తాను. నాకు కొంచెం పిగ్మెంటెడ్గా అనిపిస్తాయి అక్కడ, కానీ కన్సీలర్ని కూడా సేమ్ బ్యూటీ బ్లెండర్తోనే డ్యాపింగ్ చేసుకుంటున్నాను.
ఎంత బాగా బ్లెండ్ చేసుకుంటే అంత మంచి రిజల్ట్ అనిపిస్తుంది. నా తర్వాత ఐ షాడో ప్యాలెట్ మేకప్ రెవల్యూషన్ ఉంది సోఫెక్స్. ఇది చాలా చాలా మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి. ఫెస్టివల్ లుక్స్కి, పార్టీ లుక్స్కి దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్యాలెట్. నేను ఇవాళ ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను ఫస్ట్. ఇట్స్ ఎ ట్రాన్సిషన్ కలర్. అండ్ దెన్ ఇవాళ అంతా కూడా నేను పింక్స్, ఆరెంజెస్ షేడ్స్లో చూపించబోతున్నాను. ఫస్ట్ డిపాజిట్ చేసుకుంటున్నాను ఐ షాడోని, తర్వాత బ్లెండ్ చేసుకుంటాను. బ్లెండింగ్ ఈజ్ ద కీ పాయింట్ అండి. కాకపోతే నేను ఇంకా అంత పర్ఫెక్ట్గా బ్లెండింగ్ చేసుకుంటున్నానని నాకు అనిపించట్లేదు. బట్ ఓకే, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ప్రాక్టీస్ మేక్స్. అండ్ దట్ ఏమంటారు, మెరూన్ రెడ్ కలర్ తీసుకున్నాను. ఎడ్జెస్ ఓన్లీ అవుటర్ వీలో డిపాజిట్ చేసుకుంటున్నాను. మళ్ళీ అది దాన్ని కూడా బ్లెండ్ చేసుకుంటున్నాను. అండ్ దట్ గోల్డ్ కలర్ మధ్యలోనే జస్ట్ ఫస్ట్ ఇన్నర్ ఐ మీద తీసుకుంటున్నాను. క్రీజ్ దాకా వెళ్ళనివ్వట్లేదు. ఇంకొక టిప్ ఏంటంటేనండి, ఈ ఐ షాడోస్ ఎక్కువ పౌడరీగా అనిపిస్తే, లేదు మీకు ఎక్కువ షిమ్మరీగా కావాలనిపిస్తే, మీరు ఏదైతే ప్రైమర్ వాడతారు, ప్రైమర్ కాదు ఏమంటారు దాన్ని, సెట్టింగ్ స్ప్రే వాడతారో ఆ సెట్టింగ్ స్ప్రేని కొంచెం బ్రష్ మీద స్ప్రే చేసుకుంటే ఆటోమేటిక్గా అది గ్లిటరీనెస్ ఎక్కువగా అనిపిస్తుంది. ఇవాళ నేనేం అలా యూజ్ చేయలేదు, నాకు ఆ గ్లిటరీనెస్ చాలా అనిపించింది. అందుకని ఎప్పుడు ఫస్ట్ టైం ముందు సెట్ చేసుకునే దాన్ని పౌడర్తో. ఈసారి మాత్రం అంతా ఐ షాడోస్ అంతా కంప్లీట్ అయినాక, ఐ మేకప్ కంప్లీట్ అయ్యాక సెట్ చేసుకుంటున్నాను. ఏవైనా హార్ష్ ఎడ్జెస్ ఉన్నా అంతా కవర్ అయిపోతుందని. షుగర్ వాళ్ళ లూజ్ పౌడర్ తీసుకున్నానండి, బనానా పౌడర్. చాలా బాగుంటుంది, నాకు భలే నచ్చింది. చూడటానికి మంచి బ్లెండబుల్, అంటే మీన్ సెట్టింగ్కి బాగా పనిచేసిద్ది. ఇప్పుడు బ్రో కింద కూడా కొంచెం ఇల్యూమినేటింగ్ పౌడర్, అంటే ఏదైనా వైట్, గోల్డ్, షిమ్మరీ టైప్లో ఉండేవి ఏవైనా తీసుకోవచ్చు. బ్రో సెట్ చేసుకున్నాక బాగా కనిపిస్తాయి. నెక్స్ట్ నేను బ్రోసే సెట్ చేసుకోబోతున్నాను. వెట్ అండ్ వైల్డ్ తీసుకున్నాను. అది డార్క్ బ్రౌన్ నా షేడ్ డార్క్ బ్రౌన్. దాంట్లో బ్లాక్ తీసుకుంటే ఏంటంటేనండి, బ్లాక్ వచ్చేసి డ్రమాటిక్గా అనిపిస్తాయి. మనం యూస్ చేసిన తర్వాత ఐబ్రోస్ ఏంటబ్బా ఇంత బ్లాక్గా అనిపిస్తాయి. బ్రౌన్ తీసుకుంటే అలా అనిపించో, న్యాచురల్గా అనిపిస్తుంది, న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది. అందుకని బ్రౌస్కి నేను ఎక్కువ బ్రౌన్ కలర్ యూస్ చేస్తాను. అండ్ లాస్ట్ కర్ల్ చేసుకుంటున్నాను. నేను ఎక్కువ ఫాల్సీస్ యూస్ చేయనండి, కానీ ఒకసారి ట్రై చేస్తాను. నా నెక్స్ట్ లుక్లో కానీ ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఫాల్సీస్ ఎలా యూస్ చేయాలో అనేది ఐడియా ఉన్నా పెద్ద ఎక్కువ యూస్ చేయను. ఐ విల్ ట్రై, ఒకసారి ట్రై చేస్తాను. అండ్ మస్కారాకి వెళ్తే మేబ్లిన్ వాళ్ళది హైపర్ కల్ మస్కారా. అప్పర్ అండ్ లోవర్ ల్యాషెస్కి రెండింటికి వేసుకుంటున్నాను. కాజల్ యూస్ చేయాలనుకున్నాను, కానీ నాకు భయం వేసింది ఎలర్జీ వల్ల.
ఏమో ఎలా ఉంటుందని. బట్ నేను రాబోయే నా లుక్స్లో ఖచ్చితంగా ట్రై చేస్తాను, ట్రై చేయకుండా అయితే ఉండను. అండ్ నెక్స్ట్ బ్లష్కి వెళ్తే షుగర్ వాళ్ళది కోరల్ బ్లష్ తీసుకున్నాను. అసలు కలర్ ఎంత ఫెంటాస్టిక్గా ఉందంటే సూపర్గా ఉందండి. న్యాచురల్ ఫ్రెష్ ఫినిష్ ఇచ్చింది మొత్తానికి. ఎంత బాగా వచ్చిందో నాకు అసలు చాలా బాగా నచ్చింది. అండ్ హైలైటర్ కూడా షుగర్ వాళ్ళదే తీసుకున్నాను. బట్ కానీ ఎక్కువ ఏమంటారు చమ్కీస్గా వెళ్ళట్లేదు, చాలా మినిమల్గా హైలైటింగ్కి వెళ్ళాను. నాకు ఆ బ్లషే చాలా బాగా నచ్చింది, హైలైట్ డౌన్లోడ్ చేయాలనుకోలేదు. ఫోర్ హెడ్ అండ్ సెట్టింగ్ స్ప్రే, లారియల్ వాళ్ళది సెట్టింగ్ స్ప్రే తీసుకున్నాను, ఇన్ఫాలిబుల్. ఇది డ్యూయి ఫినిష్ ఇస్తుందండి, చాలా బాగుంటుంది. డైరెక్ట్ స్ప్రే చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మస్కారా అప్లై చేసుకొని ఒక 2-3 మినిట్స్, ఒక 5 మినిట్స్ కూడా అయింది, అందుకని డైరెక్ట్గా స్ప్రే చేసుకుంటున్నాను. డైరెక్ట్ స్ప్రే చేసుకుంటే నాకు చాలా తేలిగ్గా అనిపిస్తుంది. సెట్టింగ్ స్ప్రే తర్వాత 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే, ఒక 5 మినిట్స్ అయినా అయితే మీకు అర్థమవుతుంది గ్లోయినెస్ ఎలా ఉంటుందో. షుగర్ వాళ్ళ మినీ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను, ఆల్రెడీ వేసుకున్నాను చూడండి. దట్స్ మై ఫైనల్ అవుట్కమ్ లుక్. దిస్ ఈజ్ మై అవుట్కమ్ లుక్. ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్, బాయ్.